హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నానండి. అది ఏంటంటే, చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క పెళ్ళైన కొత్తలోని ఉన్నంత ప్రేమ ఇప్పుడు దొరకట్లేదు, ఇంట్లో అసలు ప్రశాంతత అయితే కనిపించట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నిజానికి సంసారం అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు సహజమే. అది మన మనశ్శాంతిని ఎప్పుడూ పాడు చేయకూడదు. ఈరోజు మన వీడియోలోని భార్యాభర్తలు అనుబంధం పెరగడానికి 3 సూత్రాలు అయితే నేను పాటిస్తానండి. అవి ఏంటో ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా పాటించండి. అవి పాటిస్తే మీ ఇంట్లో కూడా ప్రశాంతత అనేది నెలకొంటుంది. మొదటిది మాట. మనం కోపంలోని చాలా మాటలు అనేస్తూ ఉంటాము. అది ఏంటంటే, నీకేం తెలుసు, నువ్వు చేసేదేముంది అని చెప్పేసి ఒకరినొకరు తక్కువ చేసుకుంటాము. కానీ గుర్తుపెట్టుకోండి, భర్త బయటకెళ్ళి కష్టపడే పని ఎంత విలువైందో, భార్య కూడా కష్టపడి ఇంట్లో చేసే పని కూడా అంతే విలువైనది. ఒకరినొకరు వాళ్ళు చేసే పనుల్ని అర్థం చేసుకొని గౌరవించుకోవాలి. అలా గౌరవించుకోవడం మొదలు పెడితే సగం గొడవలు అక్కడితోనే అయిపోతాయండి. రేపటి నుండి మీ భాగస్వామి చేసే చిన్న పనైనా సరే మెచ్చుకోవడం మొదలుపెట్టండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టండి. అన్ని సమస్యలు తీరిపోతాయి. రెండోది ఏంటంటే, మనసు విప్పి మాట్లాడుకోవడం. చాలామందికి అలవాటు ఏంటంటే, ఏదైనా నచ్చకపోతే అది మనసులో పెట్టేసుకొని ఓ పక్కకు వెళ్ళి మౌనంగా కూర్చొని ఉండిపోతారు. కానీ ఏమైందో చెప్పరు. దీనివల్ల అవతల వాళ్ళకి అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాదు. గొడవ అయితే అలా పెద్దదవుతుంది. అలా కాకుండా మీకు ఏ విషయం అయితే నచ్చలేదో దాన్ని ప్రశాంతంగా చెప్పడానికైతే ప్రయత్నించండి. మౌనం కంటే స్పష్టమైన మాటే బంధాన్ని నిలబెడుతుంది. రోజులోని కనీసం ఒక్క 10 నిమిషాలైనా ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకోవడానికైతే ప్రయత్నించండి. ఫోన్లు అయితే పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి ఒకరినొకరు అర్థం చేసుకొని మాటలైతే చెప్పుకోవడానికి ట్రై చేయండి. అలాగైతే ఒకరి మనసులో ఉన్న విషయం పక్క వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది. మూడోది ఏంటంటే, చాలా ముఖ్యమైనది, గతంలోనే జరిగిన విషయాల్ని పదే పదే గుర్తు తెచ్చుకోవడం, అలాగే గుర్తు చేయడం కూడా. ఈరోజు ఏదైనా గొడవ జరిగితే 10 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడడం, అలాంటి విషయాలైతే అస్సలు చేయకండి. ఇలాంటిది ఏం జరుగుతుందంటే, మంట మీద పెట్రోల్ పోసినట్టు ఉంటుందన్నమాట. ఏదైనా ఒక తప్పు జరిగితే అక్కడతో వదిలేయడం నేర్చుకోవాలి. దాన్ని పదే పదే గుర్తు చేసుకొని పక్క వాళ్ళని కానీ ఇతరులను కానీ ఇబ్బంది పెట్టడం అస్సలు చేయకూడదు. రేపటి గురించి అయితే ఆలోచించండి. అంతేగాని గతాన్ని తవ్వి ఇప్పుడున్న సంతోషాన్ని అయితే అస్సలు పాడు చేసుకోకండి. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి, ఈ 3 విషయాలు కానీ పాటిస్తే మీ ఇంట్లో కూడా సంసారం అనేది అస్సలు ఎలాంటి చికాకులు లేకుండా చాలా సాఫీగా హాయిగా సాగిపోతుంది. మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? ఉంటే తప్పకుండా కామెంట్స్లో అయితే నాతో షేర్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇంకా సెలవు. నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే కలుద్దాము.